Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఎంసెట్ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ ప్రిలిమినరీ కీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాగ చూడాలి, అట్లాగే నెక్స్ట్ మన ఏపీలో ఇంజనీరింగ్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో కూడా, ఎంతమంది అప్లై చేశారో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఆల్రెడీ నిన్నటితోటి అనేవి ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి పూర్తి అవ్వడం జరిగిందండి. ఎవరికైనా ఎంసెట్ స్కోర్ ఏ విధంగా కాల్కులేట్ చేస్తారు, ఎంత ర్యాంక్ ఏ విధంగా వస్తుంది అనేది డౌట్ ఏమైనా ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను దాని యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తానండి, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎంసెట్ అప్డేట్స్ అవనివ్వండి, మ్యాథ్స్కి సంబంధించినవి చిన్నవి ట్రిక్స్ అవనివ్వండి, కాంపిటేటివ్ మ్యాథ్స్ అవనివ్వండి, ఏ మ్యాథ్స్ అయినా మనం ఈ వీడియోలో ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. యూజ్ అవుతూనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయకండి. అయితే మనకి ఇక్కడ చూడండి, స్టార్టింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ నుంచి మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 81,832 అప్లికేషన్స్ అనేది రావడం జరిగిందండి. అయితే దీని యొక్క ప్రిలిమినరీ కీ అనేది 27 మే 2025 అంటే నిన్న రిలీజ్ అయ్యిందండి. అట్లాగే ఇంజనీరింగ్కి ఎంతమంది అప్లై చేశారంటే 2,80,597 మంది అప్లై చేయడం జరిగిందండి. దీని యొక్క ప్రిలిమినరీకి 28 మే 2025 అంటే ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. అట్లాగే ఫైనల్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే జూన్ 5, 2025 రిలీజ్ చేస్తాడండి. అయితే దాని తర్వాత ఆఫ్టర్ జూన్ 5 మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఆఫ్టర్ రిజల్ట్ మనకి కౌన్సిలింగ్ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనము కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి ఒక 5 days బిఫోర్ కానీ 10 days బిఫోర్ కానీ వీడియో చేసి మనం అక్కడ పెట్టడం జరుగుతుందండి. ఆ వీడియోని కూడా చూడండి. మీకు ఏ విధంగా కౌన్సిలింగ్ ఓపెన్ అయినప్పుడు ఏ కాలేజెస్ అయితే మంచివో, మనకి విజయనగరంలో అయినా వైజాగ్లో అయినా మనకున్న దగ్గరలో ఉన్నవి ఏ కాలేజెస్ బాగుంటాయి అనేది ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రిలిమినరీ కీ అంటే ఏంటంటే, ఫైనల్ కీ అంటే ఏంటంటే, ప్రిలిమినరీ కీ అంటే ముందుగా ఒక కీ అనేది పెట్టడం జరుగుతుందండి. ఆ యొక్క కీని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మనకి అడ్మిట్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదండి. అడ్మిట్ కార్డ్ నెంబరు మనకు అక్కడ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుందండి. ఆ యొక్క పాస్వర్డ్ మనం అక్కడ ఎంటర్ చేస్తే ఆ యొక్క కీ అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ విధంగా తెలుసుకోవచ్చండి. ఎవరైనా మీరు ఈ యొక్క ఎంసెట్ స్కోర్ ఏ విధంగా టాలీ చేస్తారో మనకు అక్కడ ఎంసెట్ స్కోరు 160కి అట్లాగే ఐపీఈ స్కోరు 160లో 75%, ఐపీఈ స్కోరు 600లో 25% మనకి ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుందండి. ఎన్ని మార్క్స్ అనేవి ఏ విధంగా కాల్కులేట్ చేస్తారనేది వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.